Exercise 2 లో ఫస్ట్ బిట్ చూద్దాం. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ అడిషన్స్ ఆన్ ఏ నెంబర్ లైన్ 5 + 7. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే రిప్రజెంట్ ద ఫాలోయింగ్ అడిషన్స్ అని నెంబర్ లైన్ పైన మనం ఈ అడిషన్ రిప్రజెంట్ చేయాలి. 5 + 7 అనేది ఎంత అవుతుందని చూద్దాం. సో ఫస్ట్ మనం నెంబర్ లైన్ డ్రా చేద్దాం. సో ఇది నెంబర్ లైన్ ఇట్లా మనం 0 1 0కు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ నెగిటివ్ వాల్యూస్ అవుతుంది. -1 -2 ఇటు వస్తుంది. 0కు రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్, +1 2 3 పాజిటివ్ నెంబర్స్ ఇవన్నీ. ఓకేనా, మనకి ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంది 5 + 7. ఓకేనా, 5 + 7 అడిషన్ ఎంత రిప్రజెంట్ ఆన్ నెంబర్ లైన్. ఇక్కడ చూద్దాం మనము 5 + 7 ఇది ఫస్ట్ బిట్లు. సో మనం 5 + 7 ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ నెంబర్ మనకు 5 ఉంది కదా, నెంబర్ లైన్ పైన డైరెక్ట్ 5 దగ్గరికి వెళ్దాం. ఇది 5, ఇక్కడికి 5 దగ్గరికి వెళ్దాం. వెళ్ళినాక ప్లస్ ఉంది, ప్లస్ అంటే అడిషన్. ప్లస్ అంటే మనం ఏంటంటే ఈ 5 నుండి మనము రైట్ సైడ్ మూవ్ కావాలి నెంబర్ లైన్ పైన. ఒకవేళ మైనస్ సబ్ట్రాక్షన్ ఉన్నట్లయితే ఇదే నెంబర్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. మన ఇటు లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. ఇది రైట్ సైడ్. పాజిటివ్ అడిషన్ అయితే రైట్ సైడ్ డైరెక్షన్. ఒకవేళ నెగిటివ్ ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే ఈ డైరెక్షన్లో ఇటు లెఫ్ట్ సైడ్. సో రైట్ టు లెఫ్ట్ మూవ్ కావాలి సబ్ట్రాక్షన్కి. ఒకవేళ అడిషన్కి అయితే 5 నుండి ఇటు రైట్ డైరెక్షన్లో రైట్ సైడ్ వైపు వెళ్ళాలి. ఎన్ని స్టెప్స్ ఇక్కడ మనకు 7 ఉంది కనుక 5 నుండి 7 స్టెప్స్ రైట్ సైడ్ వేయాలి. సో 1 2 3 4 5 6 7. సో ఇక్కడికి 12కి రీచ్ అయినాం. సో ఎక్కడికైతే మనం రీచ్ అయినామో సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 12. సో నెక్స్ట్ ప్రాబ్లం అట్లనే సెకండ్ చూస్తే 5 + 2 ఉంది. 5 + 2 = ఎంత అని అడుగుతుండు మనకి. ఓకే, ఇందాకనే మనం ఫస్ట్ ప్రాబ్లంలో చూసినట్టు ఫస్ట్ 5 అనే నెంబర్కి నెంబర్ లైన్ పైన వెళ్దాం. మనం 5 నెంబర్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చినాక అడిషన్ సబ్ట్రాక్షన్. అడిషన్ ఉందిగా, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఈ నెంబర్ నుండి మనము రైట్ సైడ్ మూవ్ కావాలి. ఎన్ని స్టెప్స్ రైట్ సైడ్? ఇక్కడ 2 ఉంది కనుక 2 స్టెప్స్ వేయాలి. ఓకేనా, సో 5 దగ్గర నుండి 2 స్టెప్స్ 1 2 ఇట్లా రైట్ సైడ్కి మూవ్ కావాలి. ఎక్కడికి రీచ్ అయినా మనం 7. సో యువర్ ఆన్సర్ ఈజ్ 7. సో థర్డ్ ప్రాబ్లం చూద్దామా. థర్డ్ వన్ చూసినట్లయితే 5 + ½ -2. ఇది ఎట్లా రీడ్ చేయాలి చూడండి. 5 + ½ -2 అంటే ఫస్ట్ మనం ఏ నెంబర్కి వెళ్ళాలి? ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ మనకు 5 ఉంది కనుక నెంబర్ లైన్ పైన 5 అనే నెంబర్కి వెళ్దాం. దిస్ ఈజ్ ద 5. తర్వాత ప్లస్ ఉంది అంటే అడిషన్, అంటే మనం రైట్ డైరెక్షన్లో ఇటువైపు 5 నుండి ఇటువైపు ఇట్లా మూవ్ కావాలి. కానీ ఎన్ని స్టెప్స్ మూవ్ కావాలి? ఇక్కడ ఓన్లీ 2 ఉంటే 2 స్టెప్స్ వేసేది, కానీ -2 ఉంది అంటే ఇచ్చిన వాల్యూ ఏంటిది? ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూ. ఇంతకు ముందు ప్రాబ్లంలో 5 + 2 అంటే 5 2 రెండు పాజిటివ్ నెంబర్సే కనుక 5 దగ్గర స్టార్ట్ అయినాం, 2 స్టెప్స్ ముందుకు మూవ్ అయినాం. కానీ ఇక్కడ 5 దగ్గర స్టార్ట్ అవుతున్నాం. ప్లస్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ వీ హ్యావ్ టు మూవ్ రైట్ డైరెక్షన్. మనం 5 నుండి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎన్ని అంటే 2 ఉంది కనుక ఇక్కడ 2 స్టెప్స్ వెళ్ళాలి. కానీ నెగిటివ్ నెంబర్ ఇది. సో నెగిటివ్ నెంబర్ అంటే ఏంది? ఇటు వెళ్ళే డైరెక్షన్ రైట్ డైరెక్షన్ అనేది రైట్ సైడ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది, అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. ఎందుకు? ఇచ్చిన నెంబర్ నెగిటివ్ కనుక. ఒకవేళ ఇది +2 అయితే 5 నుండి 2 స్టెప్స్ రైట్ సైడ్ వెళ్ళాలి. నెగిటివ్ వాల్యూ ఉంది కనుక ప్లస్ ఉంటే పాజిటివే. సో అడిషన్ చేస్తున్నాం, మూవింగ్ రైట్ సైడ్ డైరెక్షన్. బట్ ఈవెన్ దో ప్లస్ తర్వాత మళ్ళీ మైనస్ ఉంది కనుక ఈ రైట్ సైడ్ మూవ్ అయ్యే డైరెక్షన్ కాస్త మళ్ళీ చేంజ్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ చేంజెస్ టు లెఫ్ట్ సైడ్. సో -2 అంటే 2 స్టెప్స్ 2 స్టెప్స్ యూ హ్యావ్ టు మూవ్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ ద 5 అంటే 1 2. సో ఎక్కడికి రీచ్ అయినాం మనం? 3కి రీచ్ అయినాం. సో యువర్ ఆన్సర్ ఈజ్ 3. అలాగే మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. 5 + ½ -7. ఫస్ట్ ఏముంది? 5 ఉంది. 5 దగ్గరికి వెళ్ళిపోదాం. ప్లస్ అంటే రైట్ సైడు, ప్లస్ తర్వాత మళ్ళీ మైనస్ ఉంది. సో మైనస్ ఉందంటే మళ్ళీ డైరెక్షన్ ఏమవుతుందన్న నేను చేంజ్ అవుతుందన్న. సో మళ్ళీ రైట్ సైడ్ కాస్త లెఫ్ట్ సైడ్ అయింది. ఎన్ని స్టెప్స్? 7 స్టెప్స్. సో ఇక్కడ నుంచి మనం 1 2 3 4 5 6 7. సో వేర్ డిడ్ యూ రీచ్? యూ రీచ్ టు -2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ -2. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. 5 + ½ -7. ఫస్ట్ 5 దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ తర్వాత ప్లస్ ఉంది కనుక యూ హ్యావ్ టు మూవ్ రైట్ సైడ్ డైరెక్షన్. రైట్ సైడ్ డైరెక్షన్ మూవ్ కావాలి. బట్ ఇమీడియట్ ఇట్ ఈస్ నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ మీన్స్ అగైన్ చేంజ్ ద డైరెక్షన్, అంటే రైట్ సైడ్ మూవ్ అయ్యి లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. మళ్ళీ ఎన్ని స్టెప్స్? ఇప్పుడు 7 స్టెప్స్ లెఫ్ట్ సైడ్. ఒకవేళ ఇక్కడ ప్లస్ వాల్యూ ఉన్నట్లయితే 5 + 7 అంటే 5 దగ్గర స్టార్ట్ అయ్యి
ఇంతకుముందు ఇక్కడ 7 స్టెప్స్ ముందుకెళ్ళినాం. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది కనుక అడిషన్ చేస్తున్నప్పటికీ నెగిటివ్ వాల్యూ కనుక ఇట్స్ డైరెక్షన్ విల్ చేంజెస్ టు లెఫ్ట్ సైడ్. ఓకే, రైట్. సెకండ్ బిట్ చూసినట్లయితే కంప్యూట్ ద ఫాలోయింగ్. చూడండి, కంప్యూట్ ద ఫాలోయింగ్. సో సింపుల్గా డైరెక్ట్ 7 + 4 ఎంత అవుతుంది? ఇది 11. డైరెక్ట్ వేసేయండి. ఇక్కడ 8 + (-3). సో ఫస్ట్ బిట్లో వచ్చినట్లయితే నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమన్నాడు. ఇది డైరెక్ట్ మనం చేసేయాల్సిందే. ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. 8 + (-3). సో ఇక్కడ మనము చూడండి, ఇక్కడ 2 సైన్స్. ఇక్కడ ఏముంది ప్రాబ్లం? 8 + (-3). సో మనం ఫస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకుందాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 2 ప్లస్ను మల్టిప్లై చేసినా 2 మైనస్ను మల్టిప్లై చేసినా ప్లస్ అవుతుంది. ఒక ప్లస్ ఒక మైనస్, ఒక మైనస్ ఒక ప్లస్, అంటే 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు వాటిని మల్టిప్లై చేస్తే మాత్రం నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూద్దాం, 8 ఉంది. ఫస్ట్ 8 రాసుకుందాం. ప్లస్ ఇంటూ మైనస్, మనకి ఏం ఫార్ములా ఉంది? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ అవుతుంది. సో -3. సో 8 - 3 ఎంత అవుతుంది మనకు? 5. ఓకే, నెక్స్ట్ 11 + 3 ఉంది. థర్డ్ ప్రాబ్లం. ఇది డైరెక్ట్ ఇక్కడనే రాసేస్తున్నా, 14. సో ఇంకా ఏమైనా ఇట్లా డైరెక్ట్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ ఏమీ లేవు. సో మిగతా ఫోర్త్ ప్రాబ్లం నుంచి అన్ని ఇట్లా సైన్స్ పక్క పక్కకు ఉన్నాయి. చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అన్ని ప్లస్ మైనస్లే ఉన్నాయి ఎక్సర్సైజ్ మొత్తం. సో అన్ని ప్లస్ మైనస్లు ఉన్నాయి కనుక మనకి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అన్ని మైనస్ అవుతుంది. సో మనం ఒకసారి ప్రాబ్లం లోపలికి వెళ్దాం. సో ఫోర్త్ ప్రాబ్లం చూసినట్లయితే మనకు 14 + (-6). మనకు ప్లస్ ఇంటూ మైనస్ ఏముంది? ఇక్కడ కనబడుతుందా మీకు? ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మనకు ఆల్రెడీ ఇవన్నీ ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నాయి బిట్ మొత్తం. సో ప్లస్ ఇంటూ మైనస్ మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మైనస్. సో 14 - 6. 14 - 6 ఎంత అవుతుందండి? 8 అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా 9 ప్లస్ ఇంటూ మైనస్, అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ అనేది -7. 9 - 7 అనేది 2 ఆన్సర్. 14 + (-10). అంటే ఫస్ట్ 14 రాద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ -10. 14 - 10 4 వస్తుంది. ఇక్కడ 13 ప్లస్ ఇంటూ మైనస్, అగైన్ ఇట్ ఈస్ -15. సో 13లోకి వెళ్ళి 15 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 13 నుండి 15 పోతుందా? పోదు. సో ద బిగ్గర్ వాల్యూ 15. సో బిగ్గర్ వాల్యూ సైన్ విల్ బి ద రిజల్ట్ 1. ద రిజల్ట్ ఆన్సర్స్ వాల్యూ షుడ్ బి నెగిటివ్ వాల్యూ. ఓకేనా? సో 13 - 15. 13 అనేది 15లోకి వెళ్ళి సబ్ట్రాక్షన్ కాదు, నెగిటివ్ తీసుకోవాలి. లేకుంటే ఈ రెండిట్లో బిగ్గర్ వాల్యూ ఇస్ 15, ఇట్ సైన్ విల్ బి ఇన్ ద రిజల్ట్. సో 13 - 15 అంటే 2 వస్తుంది. ఇట్ ఈస్ నెగిటివ్ వాల్యూ, రైట్? ఇక్కడ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 - 4 0. 4లోకి వెళ్ళి 4 వెళ్ళిపోతే 0. ఓకేనా, రైట్? సో ఇక్కడ చూద్దాం, 10 ప్లస్ ఇంటూ మైనస్ -2. 10లోకి వెళ్ళి 2 పోతే 8 రిమైనింగ్. సో దిస్ ఇస్ 100 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 80. సో 100లోకి వెళ్ళి 80 పోతే 20. సో 11th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 225 అనిపిస్తుందా? 225 మైనస్ ప్లస్ (-125). సో ఫస్ట్ 225 రాద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 145. సో 225లోకి వెళ్ళి 145 అయితే 5 - 5 0. సో 12 - 4 అంటే 80. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.